వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆనుకుని ఉన్న భూమి సర్వే నెంబర్ 4-5లో 36 గుంటల భూమి డిస్ట్రిక్ట్ సర్వేయర్ వచ్చి కొలతల ప్రకారం హద్దులు చూపగా, డిస్ట్రిక్ట్ ఎంసీ గ్రామ ప్రజల సమక్షంలో హద్దులు చూపగా, సర్వేయర్ ఇచ్చిన పంచనామాను ధిక్కరించి పహారీ గోడ పనులు ప్రారంభించడం విశేషం. నంబాల గ్రామానికి చెందిన ముత్తెమొగిలికి గ్రామ పంచాయతీ నుండి నోటీసులు 2 సార్లు ఇచ్చినా కానీ ధిక్కరించి ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని, ఇట్టి ప్రభుత్వ భూమిలో పహారీ గోడను నిర్మించడాన్ని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకు గురవుతున్న భూమిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, పహారీ గోడ నిర్మాణం పనులు ఆపాలని నంబాల గ్రామ పంచాయతీ ప్రజలు అధికారులను కోరారు. కమిటీ మెంబర్స్ బండె సురేష్, గోపతి స్వామి, బుద్దె సతీష్, బుద్దె భూమన్న, మాజీ సర్పంచ్ గోపతి పుష్పలత, పెట్టెం తిరుపతి, బెడద సురేష్, గోపి రాయమల్లు, బూరగడ్డ సత్తాగౌడ్, లక్కాకుల లక్ష్మణ్, లక్కాకుల బుచ్చన్న, దాసరి గణపతి, గోపరి సత్తయ్య, రాజు, దామోదర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మన మల్లేష్ గారు ఉన్నారో ఆ మల్లేష్ గారు ఆయనకున్న ఇప్పుడు మా డిమాండ్ వేరు. మొన్నటి దాకా డిఐజీ చెప్పింది విన్నాం. ఏదైతే మొగిలి గారు ముత్యం మొగిలి గారు ఏదైతే చెప్పినారో మొన్న డిఐజీ చెప్పినట్టు విన్నాం. కానీ ఇప్పుడు విన్నాం. డిఐజీ చెప్పింది కూడా మేము తూచా తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న పట్టా మందమే ఆయనకు కొలిసిస్తాం. మిగతా భూమి అంతా రాముని శిఖానికి చెందుతుంది తప్ప ఇంకోటి చెందది. దాన్ని పూర్తిగా సాధించేదాకా నిన్నటి దాకా కోర్టు ఓన్లీ నంబాల విలేజ్లో ఉండే, ఇవాళ మండల్లో పడ్డది. ఆ మండల్లో దాదాపు 41,000 మంది మనం హిందూ సోదరులంతా వీళ్ళకు సపోర్ట్గా ఉండి ఆ ఒక్క రాముని శిఖానికి గోడ పెట్టించే బాధ్యత మేమందరం తీసుకుంటున్నామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యను పరిష్కరించుకుంటే ఎందుకంటే చట్టాన్ని లోబడి మేము ఉన్నాం కాబట్టి, చట్టానికి అతిథులు ఎవరు కాదు కాబట్టి 144 సెక్షన్ల గౌరవ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ గౌరవ ఎంఆర్ఓ గారు కానీ ప్రతి ఒక్కరూ మీ శ్రేయభిలాష్ కోరుతున్నాం. ఒక్క 48 అవర్స్ మాకు ఇవ్వండి అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారు కోరడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి కూడా పోలీసు వారు కూడా విన్నపించడం జరిగింది. కాబట్టి చట్టాన్ని గౌరవించే మేము ఒక 48 అవర్స్ ఇంకా 2 రోజులు ఆగి 4వ తారీఖు ఎలక్షన్ కోడ్ కాగానే పరిష్కారం కాకుంటే ముక్తకంఠంతో 1000 మందితోటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్లు మొత్తం దిగ్బంధం చేసి న్యాయం చేసేదాకా వీళ్ళ పట్టుంటామని చెప్పి హిందువుల బంధువుల తరఫున మేము ఏకగ్రీవకంగా ఇవాళ తీర్మానం జరిగింది. వీళ్ళకు ఇది మా అందరి తరఫున ఈ గ్రామానికి ఇంత చైతన్యం అందించడానికి హిందువుల తరఫున మేమందరం చేతులెత్తి ఆ గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు, ఎందుకంటే అంతమంది 100 మంది ఆడవాళ్ళు వచ్చి కూడా ఓపిక చట్టానికి ఎవరు కాదు మేము కూడా ఒప్పుకుంటాం, 3 రోజుల తర్వాత దాన్ని సాధించుకుంటామని చెప్పి మహిళలు కూడా ఓపిక పట్టినట్టే ఆ చట్టం మీద మాకున్న గౌరవం ఇట్లాంటిదో ఆలోచించాల్సిందిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరి ఈ ఎండలో వచ్చి ఈ యొక్క సమస్యను మీరు తీసుకున్నందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుతున్నా. జై శ్రీరామ్. దండపల్లి మండలం నంబాల గ్రామంలో గ్రామకంఠం భూమి ఉన్నది. ఆ గ్రామకంఠం భూమి గవర్నమెంట్ స్కూలుకు ఉన్న ప్లేసు బడికి, గుడికి చెందాలి. ఆ చెందాలి కాబట్టి కొంతమంది ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు. ముత్తెమొగిలి ఇల్లు కట్టుకున్నాడు గ్రామకంఠం భూమిలో. ప్రజలందరూ 2 నెలల నుండి తిరుగుతుండ్రు. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు, పంచాయత్ సెక్రటరీకి ఇచ్చినా కానీ నోటీసులు ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తే 3 సార్లు నోటీసులు ఇచ్చినాక మేము మీకు భూమిని హ్యాండ్ ఓవర్ చేస్తా అని మేడము హామీ ఇచ్చింది. కాబట్టి మేము హామీకి పోతే మేడం మాట మీదకి వెళ్ళి మేము వెళ్ళిపోతున్నాం. అది తీసుకొని మాకు భూమి అప్పచెప్పలేదు. వేరేలా పెద్ద మొత్తాన దండపల్లి మండలంలో హిందువులు అందరం కలిసి రాస్తారోక చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.